ఓకే. సో మనం ఇంతవరకు డెమో 1, డెమో 2, డెమో 3 డెమోస్ కంప్లీట్ చేసాం. సో ఇది ఫైనల్ డెమో క్లాస్. సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే మీరు పెయిడ్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయి. సో మీకు ఇక్కడ జూమ్లో మీకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మీరు అందులో అవసరమైతే అందులో పింక్ చేయండి నాకు, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే. సో మనం ఇంతవరకు డెమో క్లాస్లో ఏం చెప్పుకున్నాం? కంప్యూటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, కంప్యూటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ కంప్యూటర్లో కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం. అసలు కంప్యూటర్లో డెస్క్టాప్ అంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. హార్డ్వేర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఒక ఫైల్ని మనం ఎలా రీనేమ్ చేయాలి. ఓకే. సో వాట్ ఆర్ ద షార్ట్ కట్స్ ఫైల్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలన్నా, నెక్స్ట్ ఫైల్ని రీనేమ్ చేయాలన్నా ద షార్ట్ కట్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ డ్రైవ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అసలు స్టోరేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ మెమరీ అంటే ఏంటో చెప్పుకున్నాం. డ్రైవ్స్ టైప్స్ ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాం. ఓకే, చూడండి. ఇక్కడ మన కంప్యూటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ల టైప్స్ అంటే ఏంటి, సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలని ఒక స్టెప్స్ మనం దాన్ని ఎలా రీనేమ్ చేయాలి. ఒకవేళ ఒకవేళ సపోజ్ మీకు ఇలా ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వకుండా నాకు షార్ట్ కట్ కావాలి, నేను ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వలేను అంటే షార్ట్ కట్ ఇది ఉంటుంది. దీన్ని ఎలా ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్ అంటే ఏంటి, ఆ ఫైల్ స్టెప్స్ యొక్క ఎలా క్రియేట్ చేయాలి, రీనేమ్ ఎలా చేయాలి, మన నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, దాన్ని రీనేమ్ అంటాం. నెక్స్ట్ ఆ స్టెప్స్ ఏంటి రీనేమ్ చేయడానికి. నెక్స్ట్ షార్ట్ కట్ ఇది కూడా మనం ఎలా ఒక ప్రాసెస్ తెలుసుకుంటాం, అదే విధంగా దాన్ని ఎలా క్రియేట్ చేయాలి. షార్ట్ కట్ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి షార్ట్ కట్స్ అనమాట. నెక్స్ట్ డ్రైవ్ అంటే ఏంటి చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ డ్రైవ్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్, ఆప్టికల్ డ్రైవ్స్, క్లౌడ్ డ్రైవ్స్, నెట్వర్క్ డ్రైవ్స్. నెక్స్ట్ డ్రైవ్ లెటర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. పార్టీషన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇంత మౌస్ అంటే ఏంటో నిన్నటి క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాం అంటే మౌస్ వరకు చెప్పుకున్నాం మనం. కీబోర్డ్ అనే నిన్న డెమో సెషన్లో కీబోర్డ్ నార్మల్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ కంప్లీట్గా ఇది మౌస్ అంటే ఏంటో మనకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రామ్తో. ఓకే, మీకు ఈరోజు కీబోర్డ్ అంటే ఏంటో చెప్తాను. చూడండి, ఇది మౌస్. జస్ట్ ఒక రీక్యాప్, ఇది మౌస్ గురించి. మనకి మౌస్ అనేది ఇలా ఉంటుంది. మౌస్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వైడ్ మౌస్, ఇంకోటి వైర్లెస్ మౌస్. చూడండి, ఇక్కడ ఒక వైర్ ఉంది కదా, ఇక్కడ ఇది వైర్ ఉందంటే ఇది వైడ్ మౌస్. మనకి ఈ వైర్ ఏమీ లేకపోతే ఏమవుతుందంటే అది వైర్లెస్ మౌస్ అంటాం. ఈ మౌస్ లో మనకి చూడండి, ఇక్కడ ఒక చిన్న బటన్ లా ఉంది, ఇక్కడ ఒక బటన్ లా ఉంది, ఈ మధ్యలో స్క్రోల్ బార్ అంటాం, దీన్ని స్క్రోల్ వీల్ అంటారు. ఇక్కడ మనది ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ బటన్, ఇది రైట్ బటన్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే అది లెఫ్ట్ సైడ్ మనకి ఎన్ని క్లిక్ చేయొచ్చు, సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, టూ టైప్ ఆఫ్ క్లిక్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ అదే విధంగా రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, సింగిల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, డబుల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పేది క్లియర్ గా నిన్న డెమో సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి వీడియో వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి, అదే నెంబర్కి మీకు నేను చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే నేను ఆల్రెడీ కీబోర్డ్ గురించి చెప్పాను. మళ్ళీ ఒకసారి రీక్యాప్ ఇస్తాను, బేసిక్స్ ఆఫ్ కీబోర్డ్ ఇచ్చి దీన్ని క్లియర్ గా నేను చెప్తాను ఏంటనేది. ఓకే. సో
కీబోర్డ్ అంటే ఏంటి? ఫస్ట్, వాట్ ఈజ్ ఏ కీబోర్డ్? కీబోర్డ్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ఇచ్చాను, చూడండి. ఈ కీబోర్డ్ ఏంటి? ఇన్పుట్ డివైస్. ఇది ఒక ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైజెస్ అనే ఏంటి అనేది డెమో క్లాస్ 1 లో చెప్పాను నేను. కీబోర్డ్ ఇస్ ఇన్పుట్ డివైస్ యూస్ టు మనకి టెక్స్ట్ ఏమైనా మనం టైప్ చేయడానికి మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ కీబోర్డ్ లో? చూడండి, కీబోర్డ్ లో ఇవి ఆల్ఫాబెట్స్, A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, ఇవి ఒక డైరెక్షన్ కీస్ ఉంటాయి, నెంబర్స్ నెంబర్స్ లా ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మన టెక్స్ట్ కావాలన్నా, నెక్స్ట్ లేదంటే క్యాపిటల్ లెటర్ లో కావాలన్నా, నెంబర్స్ మనకి కావాలన్నా సరే మనం అంతా కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేయొచ్చు. మనం ఏదైతే ఒక ఇన్పుట్ మనం ఇక్కడ ప్రొవైడ్, నేను డబ్ల్యూ ప్రెస్ చేస్తే మన సిస్టమ్ లో కూడా డబ్ల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. అలా ఏదైతే ఇన్పుట్ మనం ఇస్తామో అది మనకి అవుట్పుట్ అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. దీనికి ఇది ఇన్పుట్ డివైస్. మళ్ళీ కీబోర్డ్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ వైడ్ అండ్ వైర్లెస్. వైడ్ అంటే నార్మల్ వైర్కి చూడండి, ఇక్కడ వైర్ ఉంది కదా, ఇది వైర్ డివైస్. అలా కాకుండా వైర్లెస్ అంటే బ్లూటూత్ ఆర్ యూఎస్బి రిసీవర్ ద్వారా టూ టైప్స్ ఉంటాయి, అది వైర్లెస్ కీబోర్డ్ అనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, టైప్స్. టైప్స్ ఆఫ్ కీబోర్డ్. కీబోర్డ్ లో టైప్స్ ఉంటాయి. నార్మల్ గా మనం మొబైల్లో మన కీబోర్డ్ ఓపెన్ చేస్తే మనం ఫాస్ట్ గా టైప్ చేస్తాం, ఎందుకంటే మనం అలవాటు పడిపోయాం. అది ఏంటంటే కొట్టి కీప్యాడ్. మనకి ప్రతి దగ్గర ఉండేది కూడా ఈ మోస్ట్ కామన్ కీబోర్డ్ అని, ఈ లేఅవుట్ మాత్రమే మనకు ఉంటుంది. సపోజ్ నేను, మీకు ఇది బాగా అలవాటు కొట్టి కీప్యాడ్ అని, నేను సడన్ గా ఏం చేస్తానంటే అజర్టీ ఆర్ డ్యూరాక్ అనే రెండు కీబోర్డ్ మీకు ఇస్తే మీరు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మనం ఏంటంటే మనం మళ్ళీ కొన్ని ఆల్ఫాబెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి సెర్చ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం కొట్టి కీప్యాడ్ అని అలవాటు. ఇప్పుడు నేను కొట్టి కీప్యాడ్ అంటే ఏంటో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ QWE ఫస్ట్ 5 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ 5 లెటర్స్కి ఏంటంటే కొట్టి కీప్యాడ్ అంటారు. అదే విధంగా ఇక్కడ క్యూ కాకుండా ఇక్కడ చెప్పినట్టు అజర్టీ అని ఉందనుకోండి, AZERTY. ఇక్కడ ఏంటంటే ఏ, ఇక్కడ AZERTY వస్తుంది అనమాట. అప్పుడు అజర్టీ కీబోర్డ్ లేఅవుట్ అంటాం. ఇది మనం మోస్ట్ కామన్ గా యూజ్ చేసే కీబోర్డ్ లేఅవుట్ ఏంది? కొట్టి కీబోర్డ్ లేఅవుట్. ఓకే, నెక్స్ట్ కొట్టి కీప్యాడ్, అజర్టీ కీబోర్డ్ లేఅవుట్, నెక్స్ట్ డొరాక్ కీబోర్డ్. మనం మెయిన్ గా యూజ్ చేసేది కొట్టి కీబోర్డ్. ఎందుకు కొట్టి అంటారు, ఎందుకు ఎజర్టీ అంటారు, ఎందుకు డొరాక్ అనేది చెప్పాను కదా. కొట్టి అంటే ఫస్ట్ 5-6 లెటర్స్ ఏదైతే మన కీబోర్డ్ లో ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటాయో దాన్ని బట్టి వీళ్ళకి పేరు పెట్టుకున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ QWERTY ఇవి ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ కూడా మనకి ఆల్ఫాబెట్స్, టైపింగ్ కీవర్డ్స్ అంటారు. ఏవేవి టైపింగ్ కీవర్డ్స్? వన్, చూడండి జస్ట్ జూమింగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇవి ఫంక్షన్ కీస్ అంటారు. వీటిని ఏమంటారంటే ఫంక్షన్ కీస్ అంటారు. ఇవి ఫంక్షన్ కీస్. ఈ ఫంక్షన్ కీస్ ఎలా ఉంటాయంటే ప్రతి కీబోర్డ్ లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుందని ఉండదు. ఈ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్కలా డిజైన్ చేసుకుంటారు ఫంక్షనల్ కీస్. కొందరు ఫంక్షనల్ కీస్ లో F1 ఎక్కువగా F1 హెల్ప్ కోసం యూజ్ చేస్తారు. కొందరు ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్ సింబల్ ఏదో కనిపిస్తుంది మీకు. సపోజ్ నేను జూమ్ చేస్తాను చూడండి, ఇక్కడ చూడండి స్టీరియో సింబల్ అంటే ఒక మన హెడ్ ఫోన్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉన్న సింబల్, వాల్యూమ్ డిక్రీజ్ చేసే సింబల్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే సింబల్, అంటే ప్రతిదీ కూడా ఇది ఫార్వర్డ్, ఇలా పాస్, ఇది స్టాప్, అంటే ఇలా ఈ కంపెనీ వాళ్ళు సపోజ్ ఒక ఎక్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఎక్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఈ కీబోర్డ్ ఇలా లేఅవుట్ చేశారు. వై అనే కంపెనీ వాళ్ళు వేరేగా డిజైన్ చేస్తారు. ఒక్కొక్క కంపెనీలో కీబోర్డ్ లేఅవుట్. సపోజ్ నేను, మన ల్యాప్టాప్ లో ఒక ఇన్బుల్ట్ కీబోర్డ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అంటారు. నేను ఏం చేశాను, ఇక్కడ ఉంది కదా ఈ విండోస్, ఈ విండోస్ మీద క్లిక్ చేసి ఈ సెర్చ్ లో నేను ఏం చేస్తాను అంటే ఆన్ స్క్రీన్ అని టైప్ చేస్తాను. చూడండి, ఆన్ అని టైప్ చేయగానే వచ్చింది. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కీబోర్డ్ అనేది మనకి ఎప్పీర్ అయింది, చూసారు ఈ కీబోర్డ్. ఈ కీబోర్డ్ ఎప్పుడు ఇది చూడండి, ఇక్కడ అసలు ఫంక్షన్ కీస్నే లేవు అసలు. ఇక్కడ చూడండి ఫంక్షన్ కీస్నే లేవు, ఇది ఒక లేఅవుట్ అనమాట. వీళ్ళేంటి, విండోస్ వాళ్ళు ఈ కీబోర్డ్ ఒక ఆన్ బోర్డ్ అంటే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ని ఇలా డిజైన్ చేశారు. సపోజ్ మీ ల్యాప్టాప్ లో సపోజ్ కీబోర్డ్ లో GHJ అనే కీబోర్డ్ లో మీ కీస్ పనిచేయట్లేదు,
కానీ మీకు ఇది ప్రింట్ చేయాలి. అలాంటి సినారియోలో ఈ ఆన్ స్క్రోన్ కీబోర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను చూడండి ఈ ఆన్ స్క్రోన్ కీబోర్డ్ నేను ఇక్కడ 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 చేశాను చూడండి. ఇక్కడ అంటే నేను ఆన్ స్క్రీన్ కీబోర్డ్ యూజ్ చేసుకోవడం టైప్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా సరే మన కీబోర్డ్ ఏదైనా పోయినా సరే అలాంటి సినారియోలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ యూజ్ అవుతుంది. అదే విధంగా ఈ యొక్క మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి, లేఅవుట్ చూడాలి. లేఅవుట్ ఏముంది ఇక్కడ, లేఅవుట్ ఏముంది, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్. ఎందుకంటే విండోస్ కంపెనీ వాళ్ళు ఈ స్క్రీన్ కీబోర్డ్ ని ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఇలా డిజైన్ చేసుకున్నారు. అదే విధంగా ఇక్కడ ఏమైంది, ఈ ఫంక్షన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఫంక్షన్ కీస్ పెట్టుకున్నారు. అదే ఫంక్షన్ కి ప్రతి ఒక్క ఫంక్షన్ కి కూడా ప్రతి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ డిఫరెంట్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ F1 ప్లేస్ లో మైక్ ఉంది, కానీ మిగతా వాళ్ళు ఇక్కడ F1 ప్లేస్ లో ఇది కూడా పెట్టుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీస్ సింబల్. అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఫంక్షన్ కీస్ ఇలా వర్క్ అవుతాయి మనకి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముందంటే ఇవి ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ పంక్చువేషన్స్. చూడండి, సారీ, ఈ నంబర్స్ పంక్చువేషన్స్, ఓకే, ఇలా నెంబర్స్ షట్ ఇది ఈ నెంబర్స్ అండ్ దిస్ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ కూడా ఈ పంక్చువేషన్స్, ఇవి నెక్స్ట్ ఈ పంక్చువేషన్స్, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే వీటిని టెస్టింగ్ కీస్ అంటారు. టెస్టింగ్ కీస్ అంటే టెక్స్టింగ్ ఆర్ టైపింగ్ కీస్. నార్మల్ ఇక్కడ చూడండి, టైపింగ్ కీస్ ఏమని ఉంచింది, లెటర్స్ ఏ టు జెడ్ లెటర్స్ కానీ నెంబర్స్ 0 to 9 కానీ పంక్చువేషన్స్ ఉంటే వాటిని ఏమంటారంటే టైపింగ్ కీస్ అంటారు. టెక్స్టింగ్ కీస్ ఆర్ టైపింగ్ కీస్, దీన్ని టైపింగ్ కీస్ అంటారు. మనం రోజు ఎక్కువగా యూజ్ చేసేది ఇవే యూజ్ చేస్తాం అనమాట, ఇవి టైపింగ్ కీస్. వీటిని మనం ఏమంటాం, టైపింగ్ కీస్. ఓకే, నేను ఇక్కడ జస్ట్ రాస్తాను సార్, ఇవన్నీ కూడా టైపింగ్ కీస్. ఓకే, ఓకే, ఇవి టైపింగ్ కీస్, ఇవి టైపింగ్ కీస్ అంటారు. అదే విధంగా వీటిని ఏమంటారంటే ఫంక్షన్ కీస్. దీస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్ కీస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్ కీస్, దీని ఏమంటారు, ఫంక్షన్ కీస్ అంటారు. అలా అన్నమాట. ఇవి టైపింగ్ కీస్, ఇవి ఫంక్షన్ కీస్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది మనకి, ఇక్కడ చూడండి, ఇది ఒక కలర్ తీసుకుందాం. సో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎస్కేప్ కీబోర్డ్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 3 సింబల్స్, ఇక్కడ ఒక 3 సింబల్స్ ఉన్నాయి. ఎస్కేప్, షిఫ్ట్, దీని ఏమంటారు, ఎస్కేప్, షిఫ్ట్, కంట్రోల్, విండోస్, ఆల్ట్. ఇవన్నిటిని వీటిని ఏమంటారంటే కంట్రోల్ కీస్ అంటారు వీటిని. ఇక్కడ కూడా అదే విధంగా ఆల్ట్, ఇవన్నీ కూడా ఏమంటే ఇవన్నీ కూడా బ్లూ కలర్ లో ఏదైతే నేను వేసానో ఇవన్నీ కూడా ఏంటంటే కంట్రోల్ కీస్ అంటారు. కంట్రోల్ కీస్. ఈ మధ్యలో ఏదైతే ఉందో, ఇది ఉంది కదా మధ్యలో, ఈ మధ్యలో ఇది స్పేస్ బార్. ఇది ఎందుకు అంటే ఫస్ట్ అసలు కీబోర్డ్ యొక్క లేఅవుట్ ఎక్కడ ఏమేమి ఉంటాయి అసలు ఏంటనేది చెప్తా. ఆ ఫంక్షనాలిటీ అనేది మనం ఫర్దర్ గా చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే కీబోర్డ్
అసలు ఏమేమి అవసరం మనకి కీబోర్డ్ లో? ఇవి ఫంక్షన్ కీస్ అంటారు. ఇవేమిటి? ఇవి కంట్రోల్ కీస్. ఇవన్నిటిని కూడా కంట్రోల్ కీస్ అంటారు. ఇది స్పేస్ బార్. ఇవి కూడా కంట్రోల్ కీస్ నే. ఓకే. దీని బ్లూ కలర్. ఇది కూడా కంట్రోల్ కీస్. ఇంకేమున్నాయి? ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా మనకి. చూడండి. ఇన్సర్ట్. ఓకే. నెక్స్ట్ దీనికి ఒక కలర్ తీసుకుందాం. లెట్ మీ టేక్ సమ్. ఓకే, దిస్ కలర్. ఇప్పుడు ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇవి. వీటిని ఏమంటారంటే నావిగేషన్ కీస్ అంటారు. ఎందుకు నావిగేషన్ కీస్ అంటారంటే, అసలు నావిగేషన్ అంటే నార్మల్ గా మనము మ్యాప్స్ కానీ ఏవైనా ఓపెన్ చేసేటప్పుడు నావిగేషన్ అని కనిపిస్తుంది మనకి, గూగుల్ మ్యాప్స్ కింద కానీ ఏదైనా. నావిగేషన్ అంటే ఏంటంటే డైరెక్షన్ అని అర్థం. నావిగేషన్ ఇది నథింగ్ బట్ డైరెక్షన్. సో మనం ఏదైనా ఒక డైరెక్షన్ మనకి చూడాలన్నా ఏదైనా కావాలన్నా మనం ఏంటంటే నావిగేషన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, నావిగేషన్ కీస్ అంటే ఏమొచ్చాయి? ఆరో కీస్, హోమ్ అండ్ పేజ్ అప్, పేజ్ డౌన్. నార్మల్ గా డైరెక్షన్ ఏంటి? మనం ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది అర్థం. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక సపోజ్ నేను ఇలా పైకి వెళ్ళాలన్నా, ఈ పేజ్ పైకి వెళ్ళాలన్నా, ఈ పేజ్ కిందకి వెళ్ళాలన్నా ఏంటంటే ఒకటి, ఇప్పుడు మన నార్మల్ గా నా దగ్గర మౌస్ ఉంది కాబట్టి స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. నా దగ్గర మౌస్ లేకపోతే ఏంటంటే అప్ ఏరో కానీ, డౌన్ ఏరో కానీ, లెఫ్ట్ ఏరో కానీ, లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ ఏరో. ఇలా డిఫరెంట్ మన గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ చేసేటప్పుడు కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇవి ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్కలా వర్క్. ఇది పైకి వెళ్ళడానికి, ఇది డౌన్ కి మూవ్ అవ్వడానికి, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి, ఇది రైట్ సైడ్ వెళ్ళడానికి. అదే విధంగా ఇక్కడ ఇన్సర్ట్, హోమ్, పేజ్ అప్, డిలీట్ అండ్ పేజ్ డౌన్ ఇవి ఎప్పుడు మనకి యూజ్ అవుతాయి అంటే ఇవి కూడా. ఇవి ఎలా అయితే ఇప్పుడు ఇది పేజ్ డౌన్ చేస్తే కొంచెం కొంచెం కిందకి వెళ్తుంది. ఇవి పేజ్ డౌన్, పేజ్ అప్, పేజ్ డౌన్ చేస్తుంటే పేజ్ అప్ అంటే ఫస్ట్ కి వెళ్తుంది, పేజ్ డౌన్ కిందకి వస్తుంది కంప్లీట్ గా. ఇలా ప్రతి ఒక్క కీబోర్డ్ లో ఒక కీ అనేది ఒక్కొక్కలా వర్క్ చేస్తుంది. ఒక్కొక్క కీబోర్డ్ కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది ఒక ఫంక్షన్. వీటిని ఏమంటారంటే నావిగేషన్ కీస్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ నావిగేషన్ కీస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ నావిగేషన్ కీస్. నెక్స్ట్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ హియర్ ఫంక్షన్ కీస్, టైపింగ్ కీస్, అండ్ దీస్ ఆర్ సారీ హియర్ ఐ డెంట్ రైట్. సో వీటిని ఏమంటారంటే కంట్రోల్ కీస్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ కంట్రోల్ కీస్. దీస్ ఆర్ కాల్డ్ కంట్రోల్ కీస్. ఇది కంట్రోల్ కీస్ అంటారు వీటిని. వీటిని ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, కంట్రోల్ కీస్ అంటారు వాటిని. ఈ ఎల్లో కలర్ టైపింగ్ కీస్. ఇవన్నీ కూడా ఫంక్షన్ కీస్. ఇవి కూడా నావిగేషన్ కీస్. సో ఫర్ మోర్ క్లియర్ ఇలా పెడతాను, నావిగేషన్ కీస్. ఓకే, ఫర్ మోర్ క్లియర్ లెట్ మీ రైట్ హియర్, దీస్ ఆర్ కంట్రోల్ కీస్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ఫంక్షన్ కీస్. యూజర్ ఫంక్షన్. ఈ ఎంఎస్ పెయింట్ ఎలా ఎంఎస్ పెయింట్ చాలా మంది కూడా ఎంఎస్ పెయింట్ యూజ్ చేసేటప్పుడు ఎంఎస్ పెయింట్ ఏముందిలే డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం ఎంఎస్ పెయింట్ తోనే చేస్తాను. ఎందుకంటే నాకు ఇది బాగా నాకు ఫెమిలియర్ నాకు ఉంది కాబట్టి. సో ఎంఎస్ పెయింట్ చాలా మంది కూడా ఎంఎస్ పెయింట్ యూజ్ చేసే క్లాసులు కూడా చెప్తున్నారు. సో మనం పిక్టోరికల్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఎంఎస్ పెయింట్ చాలా యూజ్ అవుతుంది. సో ఎంఎస్ పెయింట్ కూడా చాలా యూస్ఫుల్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి. సో డోంట్ నెగ్లెక్ట్, ఎంఎస్ పెయింట్ కూడా చాలా యూస్ఫుల్. మీరు చూస్తేనే తెలిసిపోవాలి మీకు. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్ కీస్. నెక్స్ట్, మనకి ఇంకా కొన్ని కీస్ ఉన్నాయి. ఈ కీస్ ఉన్నాయి చూడండి, ఇవి. సారీ, ఈ కీస్. ఈ కీస్ ఏవైతే ఉన్నాయో దీస్ కీస్, లెట్ మీ టేక్ అనదర్ కలర్. ఓకే, టేక్ దిస్ కలర్. ఓకే, ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ కీస్. ఈ కీస్ ఏంటి? 1 2 3 4 జీరో నుంచి స్టార్ట్ అయ్యాయి నెంబర్స్ లా. ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారు అంటే దిస్ కీబోర్డ్ ఈస్ కాల్డ్ నోమరిక్ కీబోర్డ్ అంటారు. నోమరిక్ కీబోర్డ్. దీస్ ఆర్ కాల్డ్ నోమరిక్ కీబోర్డ్. ఎందుకు నోమరిక్ కీబోర్డ్? ఎందుకంటే నెంబర్స్ అందులో ఓన్లీ నెంబర్. నోమరిక్ అంటే అర్థం ఏంటి? నెంబర్స్. నోమరిక్ అంటే నెంబర్స్. నెంబర్ రిలేటెడ్ మాత్రం ఇందులో ఉంటాయి కాబట్టి ఏమంటే నెంబర్ రిలేటెడ్ ఎంత ఇదంతా కూడా నెంబర్ రిలేటెడ్. మనం ఏంటిది? ఇది ఒక డివైడెడ్, ఇది ఒక మల్టిప్లికేషన్, ఇది ఒక సబ్ట్రాక్షన్, ఇది ఒక ఎడిషన్, ఇది ఒక నెక్స్ట్ ఇది ఒక డెసిమల్, ఇది నెక్స్ట్
ఎంటర్ మనకి ఫంక్షనాలిటీని మన అవుట్పుట్ రావడానికి, ఇది డిలీట్ చేయడానికి, ఇవి నెంబర్స్ మన 0 1 2 3 4 5 7 8 9. నాకు ఒక 2 నెంబర్స్ నేను యాడ్ చేయాలన్నా, 2 నెంబర్స్ డివైడ్ చేయాలన్నా సరే నాకు ఈ కీబోర్డ్, సపోజ్ నాకు నెంబర్స్ ఉన్నాయి, ఈ డివైడ్ సింబల్, మల్టిప్లై సింబల్, సబ్ట్రాక్ట్, ఎడిషన్ సింబల్స్ నా దగ్గర ఏమీ లేవు. లేనప్పుడు నేను ఎలా చేయగలను? ఇంపాసిబుల్. సో ఇవన్నీ కూడా కలిస్తేనే నోమరిక్ కీబోర్డ్ అంటారు. వీటిని ఏమంటారంటే నోమరిక్ కీబోర్డ్ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ వన్ పార్ట్. సో మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం? టైపింగ్ కీస్, ఫంక్షన్ కీస్, కంట్రోల్ కీస్, దీస్ ఆర్ నావిగేషన్ కీస్, అండ్ దీస్ ఆర్ నోమరిక్ కీబోర్డ్. ఓకే, ఇది కీబోర్డ్ యొక్క మొత్తం లేఅవుట్. కీబోర్డ్ ఇలా కీబోర్డ్ మనం నేర్చుకోవాలి. ఏమేమి ఎక్కడెక్కడ ఏముంటాయి, అసలు ఇవి మనం జస్ట్ ఏమున్నాయని నేర్చుకున్నాం. ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందని ఫర్దర్ గా మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. సో దీని యొక్క చూద్దాం ఏం మనం రాసుకున్నాం మనం. మెయిన్ కీస్, టైపింగ్ కీస్ చెప్పాము. టైపింగ్ కీస్ అంటే ఏంటి? లెటర్స్ A to Z, నెంబర్స్, పంక్చుయేషన్స్. అదే కదా మనం చెప్పుకున్నాం. A to Z లెటర్స్, ఇక నెంబర్స్, పంక్చుయేషన్స్. మన పంక్చుయేషన్స్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, కామా, ఇలాంటివన్నీ కూడా ఏమొస్తాయంటే పంక్చుయేషన్స్ కింద వస్తాయి. ఇంగ్లీష్ లో మనం పంక్చుయేషన్ మార్క్స్ అంటాం కదా, అలాగా. నెక్స్ట్ ఫంక్షన్ కీస్, F1 to F12, స్పెషల్ కమాండ్స్. చూడండి ఎగ్జాంపుల్ F1 ఒక హెల్ప్, అంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క డిజైన్ చేసుకుంటారు అనమాట. నా ఎగ్జాంపుల్ గా ఈ వీడియో కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు, కన్సిడర్ చేసుకున్నాడు, దానిలో F1 హెల్ప్. నెక్స్ట్ కంట్రోల్ కీస్. కంట్రోల్ కీస్ అంటే ఏం చెప్పుకున్నాం? కంట్రోల్ ఆల్ట్ విండోస్ కీ. ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ విండోస్ కి సేమ్ ఇవి ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఆల్ట్, కంట్రోల్, రైట్ క్లిక్, రైట్ ఆప్షన్, ఇది రైట్ క్లిక్ అనమాట, చేస్తాం కదా షార్ట్ కట్. ఇది ఎస్కేప్ అనమాట. ఇది ఎస్కేప్ కీవర్డ్. ఇవన్నీ కూడా కంట్రోల్ కీస్. ఎలా యూజ్ అవుతాయని ఇంకా నేను చెప్పలేదు, జస్ట్ ఇది ఏంటి అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ నావిగేషన్ కీస్ అంటే ఆరో కీస్, హోమ్ అండ్ పేజ్ అప్, పేజ్ డౌన్, అవి చెప్పుకున్నాం. ఇవి నావిగేషన్ కీస్. ఇవి ఇవి డైరెక్షన్స్. ఇవి ఇన్సర్ట్, హోమ్ అండ్ పేజ్ డౌన్. ఇవి నావిగేషన్ కీస్ అంటారు. అదే నోమరిక్ కీప్యాడ్ అంటే క్విక్ నెంబర్ ఎంట్రీ. అయితే మరి ఇంకా డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ కూడా మనకి 1 2 3లు ఉన్నాయి, ఇక్కడ కూడా 1 2 3లు ఉన్నాయంటే ఇది ఏంటంటే ఇవి టైపింగ్ కీస్. ఇవి కొన్ని దగ్గరలో ఏముంటాయంటే ఈ నోమరిక్ కీబోర్డ్ ఉండదు. కొన్ని కీబోర్డ్లకి నోమరిక్ కీబోర్డ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇవి యూజ్ చేసుకోవాలి మనం. ఈ టైపింగ్ కీస్ ని యూజ్ చేసుకోవాలి. అయితే ఈ నోమరిక్ కీబోర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఎక్కువగా మన మౌస్ ఉంటుంది కాబట్టి ఏదైనా నెంబర్ ఎంటర్ చేయడానికి చాలా ఫీజిబుల్, అంటే చాలా సింపుల్, మనం త్వరగా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మనకు కొంచెం ఎలా ఉంటుందంటే అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఒకటి ఇలా ఉంటే ఫాస్ట్ గా మనం నెంబర్స్ ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేస్తాం. మ్యాక్సిమం మనం మీ సేవలో కానీ బ్యాంక్స్ లో కానీ ఎక్కువ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే కీబోర్డ్ మానిటర్ తో పాటు ఇదే యూజ్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఇది కొంచెం ఫీజిబుల్ గా ఉంటుంది, నెంబర్స్ ఎంటర్ చేయడానికి కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 1 2 3 4 5 6 ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే ఒక ఈ కీబోర్డ్స్ అని ఇక్కడే ఉన్నాయని మనకి ఈజీగా అర్థమవుతుంది. దానికి వీళ్ళు క్విక్ నెంబర్ ఎంట్రీ అన్నారు. క్విక్ ఎంటర్ చేయొచ్చు నెంబర్స్. నెక్స్ట్ స్పెషల్ కీస్, ఎంటర్, స్పేస్ బార్, బ్యాక్ స్పేస్, డిలీట్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, ట్యాబ్, ఎస్కేప్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంటర్. ఎంటర్ ఉంది కదా, ఎంటర్, ఇదిగో సారీ, ఇది ఎంటర్ అన్నమాట. ఈ యారో మార్క్ ఇలా ఉంటే ఎంటర్. కొన్ని కీబోర్డ్ లో ఎంటర్ అని రాస్తారు, కొన్ని కీబోర్డ్ లో ఏం రాయరు, సింబల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది షిఫ్ట్, ఇది ఇది షిఫ్ట్ అన్నమాట. ఇది కూడా షిఫ్ట్ కీబోర్డ్. సారీ నేను మిస్ చేశాను, ఇది షిఫ్ట్ అనేది కంట్రోల్ కీస్ లోకి రాదు. ఓకే, ఇవి మాత్రమే వస్తాయి. ఈ షిఫ్ట్, ఎంటర్. నెక్స్ట్ ఇది చూసారు ఇక్కడ ఇది ఒక మార్క్ ఉంది లెఫ్ట్ కి, ఏంటి? ఇది బ్యాక్ స్పేస్. మనం ఏదైనా డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు తెలుసుకోండి ఇవి ఏంటనేది. ఇది బ్యాక్ స్పేస్, ఇదేంటంటే బ్యాక్ స్పేస్. చూడండి ఇది బ్యాక్ స్పేస్. ఇది ఏంటి? ఎంటర్. ఓకేనా? ఇదేంటి? ఇది షిఫ్ట్. ఇది షిఫ్ట్, ఇలా అన్నమాట. ఇది షిఫ్ట్, ఇది ఎంటర్, ఇది బ్యాక్ స్పేస్. అదే విధంగా ఇలా మనకి డిఫరెంట్ అన్నమాట. డిలీట్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, ట్యాబ్, ఇవన్నీ కూడా స్పెషల్ కీస్ అన్నమాట మనకి. ఇవన్నీ కూడా స్పెషల్ కీస్. ఒక్కొక్క కీ ఒక్కొక్క ఫంక్షనాలిటీని యూజ్ చేసుకుంటుంది.
మనకి ఏ ఫంక్షనాలిటీ ఎలా ఇప్పుడు సపోజ్ నేను కంట్రోల్ ఉంది, నేను నాకు కొత్త ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నాకు ఇదంతా సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ చేశాను, ఎలా సెలెక్ట్ చేశాను, మౌస్ తో సెలెక్ట్ చేశాను. నాకు కాకుండా ఈ పేజ్ మొత్తం సెలెక్ట్ అంటే ఈ కీబోర్డ్ మొత్తం ఏమైతే ఉందో మొత్తం నేను సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ లో ఒక షార్ట్ కట్ ఉంటుంది, కంట్రోల్ ఏ అనేసి. ఏమైంది, మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఏమేమి మొత్తం మొత్తం కీబోర్డ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. మనకి ఇందులో ఏమేమైతే టెస్ట్ ఉందో మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. మొత్తం ఎవ్రీథింగ్ హాట్ సెలెక్టెడ్. ఓకేనా? అలా కాకుండా ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి నాకు ఓన్లీ ఇదే కావాలంటే నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అవుతుంది అనమాట. రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే ఇది ఒక షార్ట్ కట్. ఎలా సెలెక్ట్, ఇంకా సెలెక్ట్ ఎలా చేయాలో చెప్పలేదు. అంటే ప్రతి ఒక్క కీబోర్డ్ లో ఉండే ప్రతి ఒక్క స్పెషల్ కీ కానీ ఫంక్షన్ కి కానీ కంట్రోల్ కి కానీ మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కీబోర్డ్. కీబోర్డ్ అంటే ఒక ఇన్పుట్ డివైస్. ఇట్ ఈస్ యూస్ టు టైప్ టెక్స్ట్, నెంబర్స్ అండ్ కమాండ్స్ ఇన్ టు ద కంప్యూటర్. మనం ఏదైతే కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ బట్టి అదొక ఇన్పుట్, మన ఇన్పుట్ మనం ఇస్తున్నాం ఇన్పుట్ అనేది. ఓకే, మనం ఇచ్చిన కమాండ్ బట్టి అక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. డబ్ల్యూ టైప్ చేస్తే అక్కడ డబ్ల్యూ ప్రింట్ అవ్వాలి. డబ్ల్యూ ప్రింట్ చేసినప్పుడు ఇంకేదైనా ప్రింట్ అవుతుందంటే మీ కీబోర్డ్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెక్ చేయించుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ద కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ గురించి అర్థమైంది కదా, వాట్ ఈస్ కీబోర్డ్, ఎలా ఉంటుంది, ఇదంతా కీబోర్డ్ గురించి. నెక్స్ట్ డెస్క్టాప్ అండ్ టాస్క్ బార్ నావిగేషన్. డెస్క్టాప్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా స్క్రీన్, ఇలా స్క్రీన్ ఉంటుంది కదా, ఇది ఈ స్క్రీన్ లో ఈ కార్నర్ లోకి వెళ్తే చూడండి ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఏం లైన్ లేదు కదా, నేను ఏం చేస్తాను అంటే ఇలా వెళ్తే ఒక లైన్ వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం లైన్ లేదు కార్నర్ లో, ఇక్కడ వెళ్ళే లైన్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ లైన్ తర్వాత క్లిక్ చేయండి, డైరెక్ట్ గా డెస్క్టాప్ వచ్చేస్తారు. మీరు ఎక్కడున్నా సరే ఇలా ఈ చివరికి వస్తే లైన్ వస్తుంది, క్లిక్ చేయగానే డెస్క్టాప్ వస్తారు మీరు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఈ స్క్రీన్, ఇది ఆల్రెడీ చెప్తాను మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా ఉంది కదా ఈ స్క్రీన్, ఇదేంటంటే ఇది ఒక డెస్క్టాప్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఒక డెస్క్టాప్, ఒక స్క్రీన్, దీన్ని డెస్క్టాప్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ స్క్రీన్ లో మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇవన్నీ కూడా ఐకాన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఐకాన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐకాన్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. చూడండి ఇది సార్, ఇది ఒక ఫైల్ వదిలేండి, ఇది ఒక ఐకాన్, ఇదొక ఐకాన్, ఇదొక ఐకాన్. ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఐకాన్ ఇవన్నీ సార్ ఇది కూడా ఐకాన్. అన్ని కూడా ఒక్కొక్క ఐకాన్. ఈ డెస్క్టాప్ మీద ఏమేమైతే మీకు ఫైల్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయో అన్ని కూడా ఐకానే అన్నమాట. నెక్స్ట్ ఐకాన్స్ లో టైప్స్ ఉంటాయి. ఐకాన్ లో టైప్స్ ఉంటాయి. ఎందుకు టైప్స్ ఉంటాయంటే మనకి ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్ అనమాట. ఈ ఫైల్ అనేది ఫైల్ టైప్ ఐకాన్. ఇదేంటిది, గూగుల్ క్రోమ్. ఇదేంటి, ఒక అప్లికేషన్. మన వాట్సాప్ లో, సారీ మన మొబైల్లో వాట్సాప్ అని, ప్లే స్టోర్ అని, విఎల్సి ఎంఎక్స్ ప్లేయర్ అని, వీడియోలు చూడడానికి ఎంఎక్స్ ప్లేయర్, మనము మెసేజ్ చేయడానికి వాట్సాప్, నెక్స్ట్ పాటలు వినడానికి ఒక మ్యూజిక్ యాప్, మనం రీల్స్ చూడాలన్నా ఏమైనా చూడాలంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, లేదు నాకు వీడియోస్ చూడాలంటే యూట్యూబ్, ఇవన్నీ కూడా ఒక యాప్స్ అనమాట. అవి మన మొబైల్లో కనిపించేవన్నీ కూడా ఏంటంటే ఐకాన్స్ అంటారు వాటిని. అదే విధంగా ల్యాప్టాప్ లో కూడా మన డెస్క్టాప్ మీద కూడా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా, ఇవి కూడా ఒక అప్లికేషనే, ఇది కూడా ఒక అప్లికేషనే, ఇది కూడా ఒక అప్లికేషనే. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి అప్లికేషన్ ఐకాన్స్ అంటాం ఇది. ఇవన్నీ ఐకాన్సే. ఐకాన్స్ లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక్కొక్కది, ఫేస్బుక్ ఒకదానికి యూజ్ చేస్తాం, యూట్యూబ్ ఒకదానికి యూజ్ చేస్తాం, అన్ని డిఫరెంట్ గా యూజ్ చేస్తాం అనమాట. అదే విధంగా ఇందులో కూడా ఇవన్నీ ఏంటంటే అప్లికేషన్ ఐకాన్స్ అంటాం వీటిని మనం. విచ్ టైప్ ఆఫ్ ఐకాన్స్, దీస్ ఆర్ అప్లికేషన్ ఐకాన్స్. మరి ఇక్కడ ఏంటి షార్ట్ కట్, ఇదేంటి ఒక యారో మార్క్ లో ఉంది కదా, ఈ యారో మార్క్ ఏంటంటే ఇదొక ఫైల్ ఎక్కడో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఇన్స్టాలేషన్ అండి మీకు చెప్పలేదు, చెప్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో ఇవనేది ఎక్కడో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మనం క్విక్గా మనం ఏదైనా ప్రతిసారి నేను ఇక్కడ స్టార్ట్కి వెళ్ళి నేను ఇక్కడ టైప్ చేసి నాకు క్రోమ్ అప్లికేషన్ నుంచి నాకు క్రోమ్ ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ చేయాలంటే నాకు ప్రతిరోజు నేను చేయాలి. నాకు 100 సార్లు కావాలంటే 100 సార్లు నేను ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్రోమ్, నాకు అంత టైం లేదు. సో నేను ఏం చేస్తాను అంటే దానికి ఒక షార్ట్ కట్ సింబల్ స్క్రీన్ మీద క్రియేట్ చేస్తాను. నేను ఇది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే, సపోజ్ నేను ఈ నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేశాను చూడండి, చూడండి షార్ట్ కట్ ఏమైంది, షార్ట్ కట్ అనేది ఓపెన్ అయ్యి ఒక మొత్తం ఈ యొక్క అప్లికేషన్, ఇది ఒక నోట్ ప్యాడ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. అదే విధంగా ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా సరే,
ఇదొక ఇమేజ్, ఇదొక ఐకాన్, ఇదొక ఇమేజ్ ఓపెన్ చేయాలన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనకి ఇలాగా అవుతుంది అనమాట. దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐకాన్స్ అంటారు. వీటిని అన్నిటిని కూడా ఐకాన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఐకాన్స్ అంటే ఏం రాసుకున్నామో చూద్దాం. నోట్స్, ఇది నోట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కావాలనుకుంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదన్నా ఈ నోట్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్లో పంపిస్తాను క్లాస్ అయిన వెంటనే. నెక్స్ట్ ఏముంది, వాట్ ఆర్ ఐకాన్స్? ఐకాన్స్ అంటే ఏం రాసుకోండి. ఐకాన్స్ ఆర్ స్మాల్ పిక్చర్స్ దట్ రిప్రజెంట్ ఫైల్స్, ఫోల్డర్స్ ఆర్ అప్లికేషన్స్. ఐకాన్స్ అనేవి ఒక స్మాల్ పిక్చర్స్. మనకి ఇప్పుడు చూడండి స్క్రీన్ లో, మనకి చూడండి ఇక్కడ రైట్ క్లిక్ వెళ్ళి డెస్క్టాప్కి వెళ్తున్నా. ఓకే, చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వీటిని కూడా మన సైజ్ కూడా మార్చుకోవచ్చు ఐకాన్స్ ది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐకాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐకాన్స్ అంటే ఇలా స్మాల్ గా ఉంటాయి. ఏమన్నాడు నెక్స్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ దట్ రిప్రజెంట్ ఫైల్స్. ఐకాన్ ఉంది మన దగ్గర. ఫోల్డర్ ఐకాన్ లేదు కదా మన స్క్రీన్ మీద ఇక్కడ ప్రజెంట్ లేదు. నేనేం చేస్తాను అంటే ముందు చెప్పుకున్నట్టు రైట్ క్లిక్, రైట్ క్లిక్ అంటే మన మౌస్ లో ఉన్న రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ వెళ్తే ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సరే ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ ఉందా, ఓకే, డిలీట్ చేస్తున్నాం. ఇక ఆల్రెడీ ఇప్పుడు ఇది ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది మన ఫోల్డర్ అంటే ఇది కూడా ఒక ఐకాన్, ఫోల్డర్ ఐకాన్. ఇది ఫోల్డర్ ఐకాన్. ఈ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్, ఇది ఒక పీడిఎఫ్ ఫైల్, ఇది ఒక ఇమేజ్ ఫైల్. ఇమేజ్ అంటే ఫొటోస్, ఫొటోస్ ఫైల్, ఇది ఒక పీడిఎఫ్ ఫైల్. అది వర్డ్ డాక్యుమెంట్ వేరేదైనా ఉంటే, సపోజ్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తాను, ఇది ఒకటి. ఒక నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి సమ్ అదర్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ నేను క్రియేట్ చేసి, ఇవన్నీ కూడా ఒక ఫైల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక ఫైల్స్. ఓకే, ఇవి ఒక ఫైల్స్. ఇదొక ఐకాన్, ఇదొక ఐకాన్, ఇదొక ఐకాన్. ఇది ఉంది కదా ఈ పైన చూడండి, ఇది చూడగానే, ఈ ఐకాన్ చూడగానే మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే, మన నార్మల్ ఫస్ట్ టైం అనుకో ఓకే ఇది ఏంటో డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నాం. నెక్స్ట్ డే ఒక 1 వీక్ తర్వాత మనం ఓకే ఈ ఐకాన్ చూడగానే ఇది ఒక వర్డ్ డాక్యుమెంట్ అని, ఈ ఎక్స్ అంటే ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ అని, డబ్ల్యూ వర్డ్ డాక్యుమెంట్ అని, ఇక్కడ జూమ్ కనిపిస్తుంది, ఓకే జూమ్ అప్లికేషన్. ఇదేంటిది యారో మార్క్ ఉందంటే షార్ట్ కట్ కీ అనమాట. అంటే నేను ఎక్కడో ప్రతిదీ వెళ్ళకుండా ఇక్కడ నుంచి నేను యాక్సెస్ చేసుకోవడం, స్క్రీన్ మీదే నేను షార్ట్ కట్ పెడితే డైరెక్ట్ గా క్రోమ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అలా నాకు ఏమేమైతే వెంట వెంటనే నేను క్విక్ గా నేను ఓపెన్ చేయాలనుకుంటే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని పెట్టొచ్చు మనం. ఓకే, ఇది ఐకాన్స్ అన్నమాట. ఇవి ఫైల్ ఐకాన్స్, ఇది ఫోల్డర్ ఐకాన్, ఇది అప్లికేషన్ ఐకాన్. చూద్దాం ఏం నోట్స్ రాసుకుందాం మనం. ఐకాన్స్ ఆర్ స్మాల్ పిక్చర్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అంటే ఫైల్ ఐకాన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఫోల్డర్ ఐకాన్స్ అంటే ఏంటి, అప్లికేషన్ ఐకాన్స్. ఫైల్ ఐకాన్స్ రిప్రజెంట్ డాక్యుమెంట్ ఆర్ ఇమేజ్. మనం ఎన్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ మనం ఫైల్ ఐకాన్స్ చూడండి, 1 2 3 4. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది 5, ఇక్కడ ఒకటి ఉంది 6 7 8, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 8 to 9 ఉన్నాయి మన స్క్రీన్ మీదే. ఫైల్ ఐకాన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్లియర్ ఫైల్ ఐకాన్స్. నెక్స్ట్ ఫోల్డర్ ఐకాన్. ఫోల్డర్ ఐకాన్ అంటే రిప్రజెంట్స్ ఏ ఫోల్డర్ కంటైనింగ్ ఫైల్స్. ఫోల్డర్ ఐకాన్స్ అంటే ఏంటో చెప్పాను, అప్లికేషన్ ఐకాన్స్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 minute లో ఇది ఎండ్ అవుతుంది క్లాస్, ఇది ప్రీమియం కాదు కదా. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి మీరు రీజాయిన్ అవ్వండి, అదే లింక్ తో. ఓకే, సో మన ఇప్పుడు ఇంతవరకు ఐకాన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం కీబోర్డ్ మౌస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కీబోర్డ్ వీ హావ్ లెర్న్డ్ అబౌట్ కీబోర్డ్, మౌస్ అండ్ వాట్ ఆర్ ద ఐకాన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్. ఐకాన్స్ లో ఫైల్స్ ఐకాన్స్ అంటే ఎలా ఉంటాయి, ఫోల్డర్ ఐకాన్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ ఐకాన్స్ ఎలా ఉంటాయో మనం క్లియర్ గా అండర్స్టాండ్ అవ్వాలి. సో ఈ యాక్షన్స్ ఏంటి, నార్మల్ గా మనం మౌస్ చెప్పుకునేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి, ఒక నార్మల్ గా నేను మౌస్ తెచ్చి ఇలా క్లిక్ చేసి చూడండి, సపోజ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఓకే. సో నేను ఇప్పుడు
సో చూడండి, ఇలా కర్సర్ తీసుకెళ్తే ఇలా చుట్టూరు మనకి ఒక చిన్న బౌండరీలా వస్తుంది. కర్సర్ తీస్తే పోతుంది. నేను ఏం చేస్తాను అంటే కర్సర్ తీసుకుని వెళ్ళి ఇలా క్లిక్ చేశాను అంటే ఏమవుతుందంటే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా సెలెక్ట్ చేశాను, ఇలా సెలెక్ట్ చేశాను. ప్రతిదీ కూడా సింగిల్ క్లిక్, మన మౌస్ లో సింగిల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. ఏమవుతుంది, సెలెక్ట్ అవుతుంది మనకి. ఒక్క నిమిషం. ఓకే. సో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఇలా చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఇది ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అవుతుంది అంటే అర్థం ఏంటి, ఇది ఒక నేను ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. నాకు ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ ఫైల్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తే సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అంతే. మౌస్ లో మనకి లెఫ్ట్ బటన్ లో ఉండే, మీకు ఆల్రెడీ ఇమేజ్ చూపించాను కదా. ఈ ఇమేజ్ లో చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ బటన్ అన్నమాట. ఈ లెఫ్ట్ బటన్ ని సింగిల్ టైం క్లిక్ చేస్తే ఫైల్ సెలెక్ట్ అవుతుంది, ఫైల్ కానీ ఏదైనా అక్కడ. లేదు, డబుల్ క్లిక్ చేశారంటే 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి నేను సింగిల్ క్లిక్ చేస్తే ఇలా అవుతుంది, డబుల్ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఇదొకటి. సో అదే చెప్పాడు, సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేయడం, అది యాక్షన్స్ అన్నమాట, ఐకాన్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి, టాస్క్ బార్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. టాస్క్ బార్ లేకుండా ఎలాంటి సిస్టమ్ కూడా ఉండదు ఇది. అయితే ఈ బార్ ఏంటంటే, టాస్క్ బార్ యూజువల్ ఎట్ ద బాటమ్ ఇది ఉంది. ఇది ఏంటి మనకి ఇక్కడ ఉంది చూడ, ఈ ఐకాన్స్, ఈ బ్లాక్ కలర్ బార్ కనిపిస్తుంది కదా మనకి. ఈ బ్లాక్ కలర్ బార్ ఏదైతే ఉందో దీన్ని మనం టాస్క్ బార్ అంటాం. టాస్క్ బార్, ఇది మనం టాస్క్ బార్ అంటాం. ఈ టాస్క్ బార్ లో మనకి ఏముంటుంది, ఇది ఒక చూడండి విండోస్ సింబల్ లా ఉంది కదా, 4 స్క్వేర్స్. ఇది 4 స్క్వేర్స్ ఉంది, ఇది ఏంటంటే విండోస్ సింబల్. ఓకే. ఈ యొక్క విండోస్ సింబల్ మీద నేను క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మనకి సెట్టింగ్స్, ఒక అప్లికేషన్స్, మనం వాట్సాప్, యూట్యూబ్, చూడండి మన స్క్రీన్ లో ఫస్ట్ హోమ్ స్క్రీన్ కాకుండా మనం జస్ట్ ఇలా స్వైప్ అప్ కానీ సైడ్ కానీ చేస్తే మనకి యాప్స్ అన్ని కనిపిస్తాయి. అదే విధంగా ఈ విండోస్ లో ఇది ఇది క్లిక్ చేయగానే నాకు యాప్, అప్లికేషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ అన్ని ఇక్కడ ఇక్కడ చూడండి. ఇవన్నీ ఏంటి, పిన్నుడ్ అంటే నాకు కావాల్సి, ఇప్పుడు మనం నార్మల్ గా ఒక మొబైల్లో ఒక 20 యాప్స్ ఉన్నా సరే మనకి మెయిన్ గా కాల్ కానీ మెసేజెస్ కానీ, లేదంటే ఒక యూట్యూబ్ కానీ, లేదంటే లైక్ వాట్సాప్ కానీ, ఇలాంటి 4-5 యాప్స్ ఏం చేస్తాం, మన హోమ్ స్క్రీన్ తెచ్చి పెట్టుకుంటాం. ఎందుకు, త్వరగా మనం యాక్సెస్ చేయడం. ప్రతిసారి మొబైల్ ఓపెన్ చేసి యాప్ లో ఒక 100 యాప్ల్లో మనం ఒక యాప్ కోసం ప్రతిసారి సెర్చ్ చేయడం కష్టం కదా. ఏం చేస్తామంటే హోమ్ స్క్రీన్ లో మనం ఏం చేస్తే డ్రాగ్ చేసి పెట్టుకుంటాం, ఎందుకు, క్విక్ గా యాక్సెస్ చేయడానికి. సో దాన్ని ఏమంటారు, పిన్నెడ్. నేను ఏం చేస్తానంటే, ఇలా నాకు కొన్ని యాప్స్ కావాలి నాకు స్క్రీన్ మీద, అందుకు దానికోసం నేను ఏం చేశానంటే ఇలా నేను కొన్ని తెచ్చి పెట్టుకున్నా, పిన్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ మీకు ఇక్కడ ఆల్ కనిపిస్తుంది కదా, ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే, వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ ఆల్, ఇక్కడ మనకి ఏమిటి అన్ని మనం మన మొబైల్లో చూడండి అన్ని ఎలా అయితే అప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి యాప్స్, అదే విధంగా మన సిస్టమ్ లో కూడా, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎనీథింగ్, మన కంప్యూటర్ లో, సో లెట్స్ సే కంప్యూటర్, ఈ కంప్యూటర్ లో మనకి యాప్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. చూడండి నా ల్యాప్టాప్ లో ఇన్ని యాప్స్ ఉన్నాయి, ఇన్ని అప్లికేషన్స్ నా ల్యాప్టాప్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఇది ఇలా విండోస్, ఇది ఒక స్టార్ట్ సింబల్, ఇది ఇలా యూజ్ అవుతుంది. ఓకే. నేను విండోస్ లోకి వెళ్ళి మనం ఇది విండోస్ స్టార్ట్ బటన్. ఇందులోకి వెళ్ళి సపోజ్ మనకి ఏదన్నా వర్డ్ డాక్యుమెంట్ కావాలి, వర్డ్ అప్లికేషన్, వర్డ్ అని టైప్ చేస్తాను, చూడండి వర్డ్ వచ్చింది. అలా కాదు, నాకు ఎక్సెల్ కావాలి, ఎక్సెల్ వచ్చింది. నాకు సెట్టింగ్స్ కావాలి, నేను సెట్టింగ్స్ అని టైప్ చేసి సెట్టింగ్స్ వచ్చింది. అలాగే సెట్టింగ్స్ అంటే మెయిన్ మెయిన్ మనకి సెట్టింగ్స్ మిగతావన్నీ అందులో కనిపిస్తాయి. అదే విధంగా నాకు డెస్క్టాప్ అని కొట్టాను, చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఒకటి వచ్చింది, ఇక్కడ డెస్క్టాప్ అని ఒకటి వచ్చింది, ఫోల్డర్. అంటే మన సిస్టంలో ఏమేమి ఉన్నాయో అన్ని వచ్చాయి అనమాట. ఇలా డెస్క్టాప్ మన జస్ట్ కొంచెం ఇవ్వగానే మనకి కొన్ని రెఫరెన్సెస్ అనేది ఇస్తుంది అనమాట మనకి. సపోజ్ నేను సిస్టమ్ అని ఇస్తాను, సిస్టమ్ అయినగానే ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. ఇలా ఒక్కొక్క మన ఏది కావాలంటే అది మనకి సెర్చ్ లో మనం సెర్చ్ చేయగానే వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్ యాప్స్ డాక్యుమెంట్స్ ఉంది. నాకు
సిస్టమ్ అని టైప్ చేయగానే మొత్తం వచ్చింది. నాకు సిస్టమ్ అలా వద్దు, ఓన్లీ అప్లికేషన్ లో మాత్రమే నాకు కావాలి అనుకుంటే అప్లికేషన్స్ లో మాత్రమే లిస్ట్ గా చూపిస్తుంది అనమాట. లేదు నాకు డాక్యుమెంట్ లో ఉన్న టైప్ కావాలంటే డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్స్ వచ్చి ఒక కాలన్ వచ్చి సిస్టమ్ అని టైప్ చేసి చూపిస్తున్నాడు ఇలా. వెబ్ లోకి అయితే ఇలా. సిస్టమ్స్ లో ఫోల్డర్స్ లో ఏమైనా సిస్టమ్ ఉందా, ఏమి లేవు కాబట్టి ఫోల్డర్స్ లో సిస్టమ్ ఏం చూపెట్టలేదు. ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తే సిస్టమ్ అని కనిపిస్తుంది. సో ఇది ఫర్దర్ చెప్పుకుందాం. ప్రెసెంట్ ఇది టాస్క్ బార్ లో ఒక టాస్క్ బార్ లో ఇది ఒక స్టార్ట్ బటన్, దీన్ని ఏమంటే స్టార్ట్ బటన్. చూడండి స్టార్ట్ మెనూ బటన్ అంటే ఏం చెప్పాం, టు యాక్సెస్ యాప్స్, సెట్టింగ్స్, పవర్ ఆప్షన్స్. ఇక్కడ అన్ని కూడా చూడండి, యాక్సెస్ అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేయాలి, అంటే పవర్ ఆప్షన్స్ మనం చెప్పుకోలేదు కదా. పవర్ ఆప్షన్స్ ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది పవర్. చూడండి నేను కర్సర్ తీసుకుని వెళ్ళి ఇక్కడ చూపిస్తే పవర్. మనము ఏదైనా ఇది క్లిక్ చేయగానే మనకి 4 ఆప్షన్స్ కనిపించాయి. ఏంటి, సిస్టమ్ షట్ డౌన్ చేసి సిస్టమ్ కంప్లీట్ గా షట్ డౌన్ చేయాలి. షట్ డౌన్ అంటే కంప్లీట్ గా మనం ఆఫ్ చేసినట్టు. రీస్టార్ట్ అంటే మళ్ళీ మనం చూడండి మొబైల్ రీస్టార్ట్ చేస్తాం కదా, హ్యాంగ్ అవుతున్నట్టు ఉందండి అప్పుడంటే రీస్టార్ట్ చేస్తాం. కంప్యూటర్ మనం లాక్ చేయడానికి. నెక్స్ట్ స్లీప్ లో, కొంతసేపు స్లీప్ లో అంటే వాడకుండా అలా ఉండడానికి ఇది. ఇలా ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అది ఏంటంటే పవర్. ఇది ఎందులో ఉంది, స్టార్ట్ లో. స్టార్ట్ బటన్ ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్స్ యాక్సెస్ చేయొచ్చు, ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అదే విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది. ఇది దీనివల్ల యూసేజ్. ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ వన్, ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. స్టార్ట్ మెనూ బటన్ ఈస్ టు యాక్సెస్ యాప్ సెట్టింగ్స్ అండ్ పవర్ ఆప్షన్స్. నెక్స్ట్ సర్చ్ బార్ కూడా మనం డిస్కస్ చేసాం. క్విక్ గా ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, యాప్స్ కానీ ఏమైనా ఫైండ్ చేయాలంటే అది. పిన్నిడ్ అప్లికేషన్స్ అంటే చెప్పాను కదా, పిన్నిడ్ అప్లికేషన్స్ అంటే షార్ట్ కట్స్ టు యువర్ ఫేవరెట్ యాప్స్. మనకి ఏవైతే అవసరమైన యాప్స్ మనం హోమ్ స్క్రీన్ లో పెట్టుకుంటామో ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ పిన్నిడ్ అని కనిపిస్తుంది కదా, వీటిని మనం ఏమంటామంటే పిన్నిడ్ అప్లికేషన్స్ అంటాం. నెక్స్ట్ సిస్టమ్ ట్రే. వాట్ ఈస్ ది, మనం డిస్కస్ చేయలేదు. వాట్ ఈస్ దిస్ సిస్టమ్ ట్రే? సిస్టమ్ ట్రే ఏంటంటే చూడండి కింద మనకి ఇంకొకటి, కింద ఉండేవన్నీ కూడా ఐకాన్స్. వీటిని అన్నింటినీ కూడా మనం ఐకాన్స్ అని అంటాం. టాస్క్ బార్ లో ఇక్కడ ఉండే కూడా ఐకాన్స్, డెస్క్టాప్ మీద కాదు, ఇక్కడ ఉన్నా సరే. ఇది క్రోమ్ ఐకాన్, ఇది ఒక సాఫ్ట్వేర్ ఐకాన్, జూమ్ ఐకాన్, నోట్ ప్యాడ్ ఐకాన్, పెయింట్ ఐకాన్, ఇవన్నీ ఇవన్నీ ఐకాన్స్ అంటారు, ద సింబల్స్ అనమాట. ఐకాన్స్ అంటాం అనమాట. మనం చూడండి ప్రతి ఒక్క ఐకాన్ మనం ప్రాక్టీస్ చేస్తున్న కొలది ఏమవుతుందంటే మనకి అసలు ఇవి ఏంటో కూడా మనకి స్టార్టింగ్ లో కొత్తగా ఉండొచ్చు, ఇది ఏంటి ఇలా ఉందని. మన రోజుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసే కొలది ఓకే దిస్ ఈజ్ వాట్ అనేది మనకి క్లియర్ గా ఒక పిక్చరైజేషన్ వల్ల మనకు అర్థమైపోతుంది అనమాట. ఇది చూడగానే నాకు దూరం నుంచి చూడగానే నాకు ఓకే ఇది పెయింట్ అప్లికేషన్ అని, ఇది ఒక ఇమేజ్ యాక్చువల్ నాకు తెలిసిపోతుంది. అవన్నీ కింద ఉండేవన్నీ కూడా ఇలా అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టాస్క్ బార్ రిలేటెడ్, ఈ టాస్క్ బార్ ని మనం ఈ డౌన్ లోనే కాదు, నాకు కావాలంటే నేను సైడ్ కూడా పెట్టుకోవచ్చు, నాకు కావాలంటే మనం టాప్ లో కూడా పెట్టుకోవచ్చు, లేదు నాకు కావాలంటే లెఫ్ట్ లో కూడా పెట్టు. కానీ రికమెండెడ్ వే ఏంటంటే చాలా మంది కూడా డౌన్ లోనే పెట్టుకుంటారు. కొందరు ఏంటంటే సైడ్ పెట్టుకుంటారు, యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ అనమాట. వాళ్ళకి ఇలా ఒక నాకు సైడ్ లో ఇలా కావాలి అనుకుని సైడ్ పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఇలా, ఈ టాస్క్ బార్ ఇలా మనకు కనిపిస్తుంది. ఈ టాస్క్ బార్ నేను నాకు ప్రతిసారి ఈ టాస్క్ బార్ కనిపించక్కర్లేదు, నేను హైడ్ చేసుకోవాలంటే మనం హైడ్ చేసుకో. సపోజ్ నేను రైట్ క్లిక్ చేయగానే చూడండి ఈ టాస్క్ బార్, ఈ బ్లాక్ కలర్ బార్ మీద నేను రైట్ క్లిక్ చేశాను మౌస్ తో, నాకు ఇక్కడ 2 ఆప్షన్లు వస్తున్నాయి, ఒక టాస్క్ మేనేజర్ అని, టాస్క్ బార్ సెట్టింగ్స్ అని. నేను టాస్క్ బార్ సెట్టింగ్స్ మీద సపోజ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి మనకి ఐకాన్స్, ఇక్కడ చూడండి టాస్క్ వ్యూ అని, ఐ విడ్జెట్స్ అని, పెన్ మెను, టచ్ కీబోర్డ్ అని ఏమేమో ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మీరు చూసారా సిస్టమ్ ట్రే ఐకాన్స్ అని ఉంది. ఈ టాస్క్ బార్ లో సిస్టమ్ ట్రే ఐకాన్స్. వాట్ ఈస్ ది సిస్టమ్ ట్రే ఐకాన్స్? ఇక్కడ వైఫై సింబల్, వాల్యూమ్ సింబల్, అండ్ దిస్ బ్యాటరీ సింబల్. నెక్స్ట్ అది చూడండి, నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి విపిఎన్, ఎయిర్ ప్లాన్ మోడ్, ఎనర్జీ సేవర్, నైట్ లైట్, ఇలా మనకి అన్ని సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నిటిని ఏంటంటే నార్మల్గా మనకి సిస్టమ్ ట్రే, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సిస్టమ్ ట్రే. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది, ఈ యారో మార్క్ నేను క్లిక్ చేయగానే నాకు కొన్ని ఐకాన్స్ ఇక్కడ, ఇది కూడా సిస్టమ్ ట్రే కింద వస్తుంది అనమాట. దీస్ ఆర్ కాల్ సిస్టమ్ ట్రే. చూడండి ఇవన్నీ కూడా సిస్టమ్. ఇప్పుడు నేను సపోజ్ ఇది ఉంది కదా, ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయి. ఇవన్నీ చూడండి నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. మైక్రోసాఫ్ట్ విండోస్, లెట్ మీ షో యూ వన్. హెరిటేజ్ చూడండి, ఇలా నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డౌన్ యారో ఉంది, అంటే ఇక్కడ స్క్రోల్ చేయొచ్చు మీరు అని. నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమ్ ట్రేస్ అంటారు అనమాట. సిస్టమ్ ట్రేస్. ఇవన్నీ నాకు ఈ సిస్టమ్ ఇటు ఏవైతే ఉన్నాయో నాకు ఇవన్నీ ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ ఇక్కడ సపోజ్ నేను ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకి ఏంటి కింద మనకి కనిపిస్తాయి అనమాట. ఈ ట్రేలో మనకి సిస్టమ్ ట్రేలో మనకి కనిపిస్తాయి అనమాట మనకి ఏవైనా కావాలి అనుకుంటే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సిస్టమ్ ట్రే. సిస్టమ్ ట్రే టాస్క్ బార్ ఉంటుంది. టాస్క్ బార్ లో స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఎన్ని సెర్చ్ చేయొచ్చు. పిన్నుడ్ అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. మనం అన్ని అప్లికేషన్స్ ఒకేసారి చూడాలంటే ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తాం. లేదు నాకు సిస్టమ్ షట్ డౌన్ చేయాలి, రీస్టార్ట్ చేయాలంటే ఇక్కడికి వస్తే పవర్ అనేది ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ దిస్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇది కూడా చూసాను చూడండి. ఇక్కడ సర్చ్ అనే సర్చ్ ఐకాన్ ఉంది. సర్చ్ ఐకాన్ ఏమో సర్చ్ బాక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సర్చ్ బాక్స్ పెద్దది వచ్చింది. నెక్స్ట్ ఈ సర్చ్ చూడండి, సర్చ్ అని నీటికి కనిపిస్తుంది ఇందులో. సర్చ్ ఐకాన్ అండ్ లేబుల్ అంటే ఇలా మారింది. నెక్స్ట్ ఒకవేళ నాకు ఇలా కాదు, సర్చ్ ఐకాన్ ఓన్లీ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, చిన్న ఐకాన్ వచ్చింది సర్చ్ ఐకాన్. అలా కాకుండా హైడ్ క్లిక్ చేస్తే పూర్తిగా కనిపించదు. అసలు నాకు సిస్టమ్ అవసరం లేదు, హైడ్ చాలా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయగానే మనకి సెర్చ్ ఉంటుంది కదా, సో మనం అది యూజ్ చేస్తే సరిపోతుంది. కొందరు ఏంటంటే సెర్చ్ ఐకాన్ అలా సిస్టమ్ తో వస్తుంది కాబట్టి అలా ఉండిపోతుంది అనమాట. చూడండి మళ్ళీ అదే ఓపెన్ అయింది. ఇక్కడ అన్ని మనం ఏ సెలెక్ట్ చేస్తే ఈ సెర్చ్ అండ్ ఈ స్టార్ట్ లో ఉండే సెర్చ్ ఒకటే. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఇదేంటి, టాస్క్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ టాస్క్ వ్యూ క్లిక్ చేయగానే ఏది చూడండి సింబల్ రాలేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో లెట్ ఇట్ మళ్ళీ ఆఫ్ చేసాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ టాస్క్ సింబల్ రావాలి, సమ్ ఏదో లోడ్ అవ్వకపోయినా. చూడండి టాస్క్ నేను ఆఫ్ చేయగానే అక్కడ ఏమీ లేదు. నేను ఆన్ చేయగానే ఇక్కడ వచ్చింది. నేను కర్సర్ ఇలా తీసుకెళ్ళగానే ఏమైంది, ఇక్కడ డెస్క్టాప్ 1 డెస్క్టాప్ అని కనిపిస్తుంది. అంటే మనకి ఎన్ని టాస్క్లు మన సిస్టంలో రన్ అవుతాయో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది మనకి అది ఒకటి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ విడ్జెట్స్. ఇక్కడ విడ్జెట్స్ అంటే ఏంటంటే ఇది ఆన్ ఆఫ్ చేసి చూడండి, నేను ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే ఏమొస్తుంది, ఒక టైం చూడండి. ఇవన్నీ కూడా విడ్జెట్స్. చూడండి ఇవన్నీ కూడా నాకు నీకు ఏదైనా కావాలనుకుంటే నేను సపోజ్ ఇది క్లిక్ చేశాను అనుకో, ఇగో ఇది మొత్తం ఏమవుతుందంటే నాకు ఇన్ఫర్మేషన్ అంతా బ్రౌజర్లో చూపిస్తుంది అనమాట. ఇది ఒక విడ్జెట్ అనమాట. ఇది నార్మల్గా మనకి ఈ విడ్జెట్ అవసరం లేకపోతే ఇది ఆఫ్ చేసుకొని నేనైతే ఆఫ్ చేసుకుంటాను. నాకు ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇలా మనవి దీన్ని మనం సిస్టమ్ ట్రే దీనికి వాడుకోవచ్చు అనమాట మనం టాస్క్ బార్ని. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా. ఈ టాస్క్ బార్ని మనం నాకు ఇలా కనిపిస్తుంది. నాకు ఈ టాస్క్ బార్ ప్రతిసారి అవసరం లేదు. నేను టాస్క్ బార్ కిందకి వెళ్తేనే నాకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ టాస్క్ బార్ బిహేవియర్స్ అని ఉంది కదా, ఈ టాస్క్ బార్ బిహేవియర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సో బ్యాచెస్ అండ్ టాస్క్ బార్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనకి వాట్సాప్ లో మెసేజెస్ వచ్చినప్పుడు వాట్సాప్ మీద మీ దాంట్లో 12 మెసేజెస్ ఉన్నాయనుకో, వాట్సాప్ లో ఏం కనిపిస్తుంది, 12 మెసేజెస్ అని కనిపిస్తుంది. ఒక చిన్న మెసేజ్ సింబల్ కనిపిస్తుంది మీకు, నెంబర్ అంటే వాట్సాప్ సింబల్ మీద 12, 13, 14, 15 అలా ఒక నెంబర్ కనిపిస్తుంది. అది ఈ సో బ్యాచెస్ అనమాట. నెక్స్ట్ ఈ ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ నేను ఇప్పుడు చూడండి తెలుస్తుంది డిఫరెంట్. నేను క్లిక్ చేశాను దీన్ని, చూడండి టాస్క్ బార్ హైడ్ అయిపోయిందా. నాకు మళ్ళీ మరి టాస్క్ బార్ చూడాలి కదా. ఓకే, లెట్ మీ క్లిక్ హియర్. ఓకే, టాస్క్ బార్ వచ్చేసింది. మరి ఏంటి దీని వల్ల యూజ్ అంటే ఆటోమేటికల్ హైడ్ ద టాస్క్ బార్. నేను క్లిక్ చేయగానే మరి నాకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినా కూడా నాకు టాస్క్ బార్ కనిపించాలి అనుకుంటే ఏం చేయాలంటే మన కర్సర్ ని డౌన్ కి తీసుకువెళ్ళాలి. Let me sorry. చూడండి ఇలా నేను డౌన్ కి రాగానే ఏమవుతుంది, చూడండి నేను వెళ్ళిపోగానే కర్సర్ తీయగానే నాకు టాస్క్ బార్ పోతుంది. కర్సర్ తీసుకొని రాగానే టాస్క్ బార్ వస్తుంది మనకి. ఓకే, ఇలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు మ్యాక్సిమం అంటే ఈ ఒక్క బార్ వల్ల మనకు ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి నేను ఆటోమేటికల్ హైడ్ ద టాస్క్ బార్ అని పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఇది ఈ యొక్క టాస్క్ బార్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం. ఇది ఒక టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ లో మనకి ఐకాన్స్ ఉంటాయి. ఇదే టాస్క్ బార్ లో మనకు సెర్చ్ ఉంటుంది. ఇదే టాస్క్ బార్ లో మన అప్లికేషన్స్ అన్ని చూడొచ్చు. ఆల్ క్లిక్ చేస్తే అన్ని పిన్డ్ అప్లికేషన్ చూడొచ్చు. పవర్ ఎలా ఆఫ్ చేయాలి ఆన్ చేయాలో చూడొచ్చు. ఓకే, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇది క్లిక్ చేస్తే షట్ డౌన్ అయిపోద్ది, ఇది చేస్తే రీస్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్
ఇంకొకటి ఏంటి ఇవి ఇవన్నీ ఐకాన్స్, వీటిని అన్నిటిని ఏమంటే అంటే సిస్టమ్ ట్రే, ఇవి సిస్టమ్ ట్రే అంటారు వీటిని. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, ఈ టాస్క్ బార్ మీద, లెట్ మీ క్లోజ్ దిస్. ఈ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేస్తే టూ ఆప్షన్స్ వస్తాయి. అందులో టాస్క్ మేనేజర్, టాస్క్ బార్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సర్చ్ ఐకాన్ ఓన్లీ అని, ఇది నాకు ఇలా ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ మార్చుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. హైడ్ చేయాలంటే హైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ టాస్క్ యూ చెప్పాను, మల్టిపుల్ టాస్క్ ఒకరు రన్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి అనుకుంటే నార్మల్గా దానికి ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది, అది చెప్తాను. ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే చూడండి, ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఉన్నాయో అన్ని కనిపిస్తున్నాయి కదా. ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అన్ని యొక్క మనకి కనిపిస్తాయి అనమాట. మల్టీ టాస్క్ ఇవి అవసరం లేదు. షార్ట్ కట్ ఉంది. విడ్జెట్స్ మనకు అవసరం లేదు. ఏమైనా క్లాక్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే మనకి మొబైల్లో చూడండి, మనకి టైం పెట్టుకుంటాం. కొందరు టైం రిమూవ్ చేస్తారు, నాకు అవసరం లేదు. ఇమేజ్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీకు నార్మల్గా చూపిస్తాను. సపోజ్ క్లాక్ ఇన్ మొబైల్, చూడండి ఈ మొబైల్లో 12:59, 4:10, 14:08 ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే విడ్జెట్స్ అంటారు. వీటిని విడ్జెట్స్ అంటారు. మనం కొందరు రిమూవ్ చేసుకుంటారు, కొందరు ఉంచుకుంటారు. కొందరు ఏంటంటే వాల్ పేపర్ మీద అడ్డగా ఉందని చెప్పి తీసేస్తారు అనమాట. అలా ఇవన్నీ కూడా విడ్జెట్స్ మొబైల్లో. చూడండి, ఇది ఇందులో క్లియర్గా ఉంది. ఇంకా సపోజ్ యాడ్ 2 o'clock ఉంది కదా, ఇందులో చూడండి ఈ గూగుల్ ఏదైతే ఉందో, మీరు పెద్ద చేస్తున్నాను చూడండి. సారీ. ఓకే, ఇది చూడండి, ఇక్కడ గూగుల్ అని ఉంది. ఇది ఈ గూగుల్ ఇది ఒక విడ్జెట్. ఇక్కడ చూడండి మాన్సూన్ ఉంది, ఇది ఒక విడ్జెట్. ఇలా ఏంటంటే మనం వాడు పెట్టుకోవచ్చు. టైం కావాలంటే టైం, టెంపరేచర్ కావాలన్నా ఇలా మన మొబైల్లో టెంపరేచర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంటే విడ్జెట్స్ అంటారు వీటిని. ఓకేనా, వీటన్నిటిని కూడా విడ్జెట్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఎక్కడ ఉన్నా ఓకే. నెక్స్ట్ ఇది ఒకటి చెప్పాను. నెక్స్ట్ టాస్క్ బార్ బిహేవియర్స్ లో సిస్టమ్ ట్రే ఐకాన్స్ ఉంటాయి. ఈ ఐకాన్స్ లో మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, హిడెన్ ఐకాన్ మెనూ అని చెప్పి నేను ఇది ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేయగానే ఇక్కడ యారో మార్క్ పోయింది కదా. నేను మళ్ళీ ఆన్ చేస్తాను. ఆన్ చేశాను, మళ్ళీ యారో మార్క్ వచ్చింది. అంటే సిస్టమ్ ట్రే యొక్క ఈ ఐకాన్, ఈ యారో మార్క్ నాకు కావాలన్నా, నేను నాకు యారో మార్క్ వద్దు అనుకున్నా సరే ఇందులో ఇది మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేంటి, సిస్టమ్ ట్రీ యొక్క ఐకాన్స్ మనకి ఎలా కావాలి. సపోజ్ నేను ఆన్ చేశాను. ఓకే, అది అనమాట. ఈ విధంగా మనం వీటన్నిటి సిస్టమ్ ట్రే అంటాం. ఓకే, ఈ విధంగా మనం వాటిని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఏం కావాలి, ఏ అప్లికేషన్స్ వద్దంటే అది మనం ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఏం చెప్పుకున్నాం, టాస్క్ బార్. ఇది ఒకటి మిస్ అయింది, సారీ. టాస్క్ బార్ అలైన్మెంట్. ఈ టాస్క్ బార్ బిహేవియర్స్ లో ఈ టాస్క్ బార్ అలైన్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి లెఫ్ట్ ఉంది కదా, నేను సెంటర్ చేస్తాను. ఏమైంది, ఈ మొత్తం కూడా సెంటర్కి వచ్చేసింది. ఇది ఏమైతే ఉన్నాయి ఐకాన్స్, ఈ అలైన్మెంట్, ఇవన్నీ అలైన్మెంట్ అంటే ఆర్డర్ లో ఉండడం. ఈ ఆర్డర్ లో ఉన్న ప్రతిదీ కూడా సెంటర్కి వచ్చేసింది. నాకు లెఫ్ట్ పెట్టుకున్నాను. చాలా మంది లెఫ్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే, సపోజ్ నేను ఒక 10 అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన మనకు కనిపిస్తాయి అన్నమాట. లేదు అంటే ఏమవుద్దంటే, సెంటర్ లో పెడితే ఇక్కడ వరకు వస్తుంది. ఇంకో 4-5 అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏమవుద్ది, సపోజ్ నేను ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకో, లెట్ మీ ఓపెన్ ఆన్ ఎడ్జ్ బ్రౌజర్. ఓకే, ఇది ఒక బ్రౌజర్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్జ్ బ్రౌజర్. నెక్స్ట్ ఇంకేమైనా, లెట్ మీ ఓపెన్ సంథింగ్. సపోజ్ లెట్ మీ ఓపెన్, ఓకే, లెట్ మీ ఓపెన్ అనదర్ అప్లికేషన్. చూడండి, ఇలా ఏమవుతుంది, ఇలా జరిగి జరిగి ఏమవుతుందంటే ఫైనల్ గా నిండిపోయి ఇక్కడ మళ్ళీ ఒక యారో మార్క్ లో ఫామ్ అయ్యి మళ్ళీ ఇంకొక అయిపోతుంది. అంటే మొత్తం ఇంకొక యారో మార్క్, ఇక్కడ ఎలా అయితే యారో మార్క్ ఫామ్ అయ్యి అన్ని ఇక్కడ ఉన్నాయి, అలా ఇక్కడ ఒక యారో మార్క్ ఫామ్ అయ్యి అన్ని కూడా మనకి ఈ ఐకాన్స్ అన్ని అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో రికమెండెడ్ కీప్ లెఫ్ట్ లో పెట్టుకుంటే హ్యాబిచుయేటెడ్ గా ఉంటుంది. ఇది యాక్చువల్గా రికమెండెడ్ వే అనమాట. స్టార్ట్ అనేది లెఫ్ట్, సిస్టమ్ ట్రే ఐకాన్స్ అనే రైట్ సైడ్ పెట్టుకోవడం, ఇలా అన్ని ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ టాస్క్ బార్ బిహేవియర్. టాస్క్ బార్ ఎలా ఉంటుంది, టాస్క్ లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫర్దర్ గా చెప్పుకోవాలి. మెయిన్ అంటే బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి అలా మనం
చూసుకోవాలన్నమాట. ఓకే, బేసిక్లో ఉన్నాం కాబట్టి బేసిక్స్ రిలేటెడ్ మాత్రమే మనం చూసుకోవాలి. అడ్వాన్స్డ్గా వెళ్ళేటప్పుడు మనం అలా వీళ్ళు నేర్చుకుని కొద్ది ఒక్కొక్కటి మనం డెప్త్గా నేర్చుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ ద టాస్క్ బార్. ఓకే, ఇంకొకటి, ఈ రైట్ క్లిక్ చేయగానే ఈ టాస్క్ బార్లో ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి? టాస్క్ మేనేజర్ అని ఒకటి ఉంది. సో లెట్ మీ ఓపెన్ దిస్. క్లిక్ చేసగానే నాకు ఒక టాస్క్ మేనేజర్ ఓపెన్ అయింది. కొందరికి చిన్నగా ఓపెన్ అవుద్ది. ఒకవేళ మీరు ఇదైనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది ఇది ఇలా ఉంది కదా, ఇందులో ఇది మినిమైజ్ అనమాట. ఇది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే కిందకు వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇది అవుతున్నాను. ఇది చిన్నది ఉంది కదా, నాకు ఇది పెద్దది కావాలంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ బాక్స్ సింబల్ ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇవి జస్ట్ ఇవి మర్చిపోండి, ఇవి ఏంటనేది. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమైజ్ అవుద్ది అనమాట. విండో అంటే పెద్ద విండో అవుతుంది. పెద్దదాన్ని ఏమంటారంటే మ్యాక్సిమైజ్ అంటాం. ద ఈ కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్ లో ఏమంటారంటే మ్యాక్సిమైజ్, ఇది మినిమైజ్, అండ్ దిస్ ఈజ్ మ్యాక్సిమైజ్. ఇది క్లిక్ చేస్తే క్లోజ్, ఇది క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రైట్ క్లిక్, మళ్ళీ రైట్ క్లిక్, నెక్స్ట్ ఓకే రైట్ క్లిక్ అండ్ టాస్క్ మేనేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇలా క్లిక్ చేస్తే పెద్ద. అయితే ఏంటి టాస్క్ మేనేజర్ వాళ్ళు యూజ్ చూడండి, ఇక్కడ ఏమేమో రన్ అవుతున్నాయి పర్సంటేజ్. ఇక్కడ సిపియు, ఈ మెమరీ, డిస్క్, నెట్వర్క్, ఇది ఉంది. నెక్స్ట్ నేను సపోజ్ ఈ ఆప్షన్ కింద ఇంకొక ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ ఏంది? ఇక్కడ మళ్ళీ అవే ఉన్నాయి, కానీ ఇక్కడ గ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అదే విధంగా ఇక్కడికి వెళ్ళాను. యాప్ హిస్టరీ, మన యాప్ మొబైల్ యాప్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి యూజ్ అవుతున్నాయి అనేది అనమాట. ఇలా ప్రతిదీ కూడా మనకి స్టార్టప్ యాప్స్ అంటే మన సిస్టమ్ ఆన్ చేస్తాం కదా, సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు ఏమేమైతే అంటే మన సిస్టమ్ ఆఫ్ చేయగానే మొత్తం బూట్ అవుతుంది కదా, అందులో ఏమేమి యాప్స్ మనకు తెలియకుండానే స్టార్ట్ అవుతాయి అనమాట. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే మీరు ఆఫ్ చేసి, సపోజ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, డిజేబుల్ ఉంది. ఎందుకు డిజేబుల్ ఉంది? అది నేను ఆన్ చేశాను అనుకోండి, సిస్టమ్ ఆన్ చేయగానే టీమ్స్ కూడా అప్లికేషన్ ఓపెన్ అయిపోద్ది అనమాట. నాకు అది అవసరం లేదు కాబట్టి నేను డిజేబుల్లో పెట్టుకున్నాను. ఈ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది, సపోజ్ ఎడ్జ్ బ్రౌజర్ నేను రైట్ క్లిక్ చేసి డిజేబుల్ చేస్తాను అనుకో, రేపటి నుంచి ఏమవుతుందంటే నా సిస్టమ్ ఆన్ చేయగానే ఈ మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అసలు ఓపెన్ అవ్వదు అనమాట, నేను ఓపెన్ చేసినంత వరకు స్టార్ట్అప్. అంటే మన సిస్టమ్ ఆన్ అవ్వగానే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఆన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు అది కాదు మనకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఈ సిపియు అంటే ఏంటో మీకు ఏం చెప్పలేదు, చెప్తాను. ఈ మెమరీ అంటే ఏంటో కూడా మీకు ఇంక చెప్పలేదు. మెమరీలో టైప్స్ ఉంటాయి, అవి చెప్పాలి. ఆ తర్వాత మనం ఏంటంటే ఇంకో కాపీ ఎలా చేయాలి, కట్ ఎలా చేయాలి, పేస్ట్ ఎలా చేయాలి, అవన్నీ ఫైల్ సేవ్ ఎలా చేయాలి, అవి ఒక 5 థింగ్స్ ఉన్నాయి. అవి చెప్పాకే ఎంఎస్ ఆఫీస్లోకి మనం ఎంటర్ అవుతాం. అంటే ఇంకొక నెక్స్ట్ 2 క్లాసెస్ తర్వాత మనం ఎంఎస్ ఆఫీస్కి ఎంటర్ అవుతాం. ఇంకా బేసిక్స్ ఇంకా ఉన్నాయి మనకి. బేసిక్స్ ఒక 6 క్లాసెస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, మెమరీ నేను క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇన్ యూజ్, అవైలబుల్, ఓకే, కమిటెడ్ అని, ఇక్కడ క్యాచ్ అని ఏవేవో ఉన్నాయి. అసలు ఇవి ఏంటి అసలు ఇవన్నీ అనేది మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఇది ఏంటంటే నార్మల్గా 16 GB నా దగ్గర ర్యామ్ ఉంది అలా అని చెప్పుకోవడానికి అనమాట. ఎంత యూజ్ చేసాము, ఎంత ఏంటి, 16 GB ర్యామ్లో నాకు ఎంత 11 GB ఆల్రెడీ యూజ్ చేసేసాను నేను. 16 GB ర్యామ్లో ఆల్రెడీ నేను 12 GB యూజ్ చేశాను అనమాట. ఇది ఒకటి మనకి. ఓకే, ఇది ర్యామ్. ఓకే, ఈ విధంగా ప్రతిదీ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. మనకి జస్ట్ ఏంటంటే టాస్క్ మేనేజర్ అంటే ఏంటంటే అప్లికేషన్స్ మనకి రన్ అవుతాయి, ఏ యాప్స్ రన్ అవుతున్నాయి, ఏదైనా ఒక అప్లికేషన్ స్టాప్ అయిపోయి రన్ అంటే హ్యాంగ్ అయినా ఈ టాస్క్ మేనేజర్ నుంచి ఎలా ఆఫ్ చేయాలి. ఓకే, రెస్పాండ్ ఒక అప్లికేషన్ రన్ అవ్వకపోయినా ఈ టాస్క్ మేనేజర్కి వచ్చి చాలా మంది దాన్ని స్టాప్ చేస్తారనమాట. మెయిన్ అది తెలుసుకోవాలి మనం ఏంటంటే ఇవనేది. ఈ టాస్క్ మేనేజర్ అంటే ఇది. ఈ టాస్క్ మేనేజర్ ఇన్ డెప్త్ గా మనం ఫర్దర్ గా తెలుసుకుంటాం. జస్ట్ ఇంతవరకు మనకి టాస్క్ బార్ నుంచి నేర్చుకుంటాం, కానీ టాస్క్ బార్లు ఏమేమి ఉన్నాయి, ఈ టాస్క్ బార్లు ఏమేమి ఉంటాయి, ఈ టాస్క్ బార్ సెట్టింగ్స్ అంటే ఏంటి, టాస్క్ మేనేజర్ అంటే ఏంటో బేసిక్ గా మనం తెలుసుకున్నాం ఇది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ లో ఇప్పుడు చూడండి, ఇందులో మనం స్టార్ట్ మెనూ బటన్ మనం ఏంటి చెప్పుకున్నాం, పిన్నెడ్ అప్లికేషన్స్ అంటే చెప్పుకున్నాం. సిస్టమ్ ట్రీ అంటే టైమ్, డేట్, వాల్యూమ్, వైఫై, బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని కూడా ఇవి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అంటే ఇవి బ్యాక్స్ రన్ అవుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ మెనూ అంటే ఆల్రెడీ ఫస్ట్ దగ్గర ఇదే స్టార్ట్ మెనూ. ఎలా? క్లిక్ ఆన్ విండోస్ ఐకాన్. మీరు ప్రతిదీ అంటే నోట్స్, మీకు నోట్స్ చదవగానే మీకు చెప్పిన క్లాస్ చేసిన తర్వాత నోట్స్ విన్నా కూడా మీకు క్లియర్ గా స్టెప్స్ ఉంటాయి. ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా నేను ప్రతి పాయింట్ టు పాయింట్ రాస్తున్నాను. అసలు ఎక్కడ కూడా ఒక ఫోల్డర్ స్టెప్స్ క్రియేట్ చేయాలి, జస్ట్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తారు కానీ
ఫోల్డర్ స్టెప్స్ అండ్ ఎలా ఉంటాయని ఎక్కడ నోట్స్ ఇవ్వరు. ఓకేనా. సో ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉండాలనే నేను ప్లాన్ చేస్తాను అనమాట. అంటే మీరు ఇంక నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ ఒకసారి నేర్చుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంకెక్కడ ఎంఎస్ ఆఫీస్ నేను ఇంకా నీకు బాగా నేర్చుకోలేదనే థాట్ మీ మైండ్లో రాకూడదు. సో దానికోసమే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను చెప్తుంది అనమాట. బేసిక్స్ బాగా నేర్చుకుంటే అడ్వాన్స్గా మీరు ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. మీరు కానీ బేసిక్స్ అసలు ఫోల్డర్ అంటే ఏంటో తెలియదు, ఐకాన్ అంటే తెలియకుండా ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో 4 బొమ్మలు వేసి ఏదో 4 చేసామంటే కాదు. ప్రతిదీ కూడా మనం అంటే నేర్చుకోవాలి, ఇన్ఫర్మేటివ్గా నేర్చుకోవాలి. డెప్త్గా నేర్చుకుంటే కానీ మనకి కాన్సెప్ట్ బాగా రావాలి. అర్థమే, నేను అందుకే చెప్పిన పాయింటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. అంటే కొందరు ఏంటి చెప్పిందే చెప్తారు, కానీ చెప్పింది నేను మళ్ళీ మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీ మైండ్లో ఉండిపోవాలి. క్లాస్ విన్న తర్వాత ఒకసారి నోట్స్ చూడగానే ఓకే సార్ ఇది చెప్పారు అనే మీ మైండ్లో, క్లాస్లో ఎలా చెప్పారో మీ మైండ్లో ఉండిపోవాలి. అందుకే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ వచ్చినా సరే. సో ఇక్కడ చూడండి స్టార్ట్ మెనూ ఉంది. స్టార్ట్ మెనూ అంటే క్లిక్ ద విండోస్ ఐకాన్. ఏం చెప్పుకున్నా, విండోస్ ఐకాన్ క్లిక్ చేయమని. ఎక్కడ ఉందంట, బాటమ్ లెఫ్ట్ టు ఓపెన్. సెంటర్ లో కూడా ఉండొచ్చు. ఓకే నేను చూపించాను ఈ సిస్టమ్ సపోజ్ సెంటర్ లో ఉంటే సెంటర్ లో ఉంటుంది, కానీ లెఫ్ట్ గురించి పెట్టుకున్నాం కాబట్టి రికమెండెడ్ కాబట్టి ఇలా పెట్టాను. బాటమ్ లెఫ్ట్ టు ఓపెన్. బాటమ్ లెఫ్ట్ అంటే ఏంటి, బాటమ్ అంటే ఏంటి కార్నర్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఈ ఐకాన్ ఉందని చెప్తున్నాడు. కంటైన్స్ ఏమేమి ఉన్నాయి, పిన్డ్ యాప్స్, ఆల్ యాప్ లిస్ట్, పవర్ ఆప్షన్స్, సెట్టింగ్స్ ఆల్రెడీ చూసాం కదా, క్లిక్ చేయగానే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. పవర్ యాప్స్, పిన్డ్ యాప్స్, ఆల్ యాప్స్ కూడా, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ సర్చ్ బార్ లొకేటెడ్ ఆన్ ద టాస్క్ బార్ అంటే ఏంటి, కింద ఏదైతే ఉందో బ్లాక్ కలర్ బార్ ఇది టాస్క్ బార్. ఇందులో ఆర్ ఇన్సైడ్ స్టార్ట్ మీన్ ఇన్ సమ్ వెర్షన్స్ అంటే ఒక్కొక్క వెర్షన్ లో. ఇప్పుడు సపోజ్ ఏంటి ఇది నేను సర్చ్ బార్ అనేది నేను పెట్టుకుంటే వచ్చింది, హైడ్ అంటే హైడ్ చేసుకోవచ్చు. అందుకే వాడు ఇన్సైడ్ స్టార్ట్ మెనూలో కూడా ఉండొచ్చు, అంటే ఈ లోపల ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇదిగో ఈ సెర్చ్ ఇక్కడ అలా కూడా ఉండొచ్చు అనేసి. ఎందుకోసం వాడతాం, యాప్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ, సెట్టింగ్స్ కానీ ఏమైనా ఫైండ్ చేయాలంటే అది. నెక్స్ట్ నెక్స్ట్ ఇది అప్లికేషన్ ఐకాన్ ఎలా ఓకే, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, సింగిల్ క్లిక్ ఓపెన్ చేస్తే, క్లిక్ ఓపెన్ చేస్తాం అనుకోండి, క్లిక్ ఆన్ ద అప్లికేషన్ ఐకాన్ ఆన్ ద టాస్క్ అంటున్నారు. నార్మల్ ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏదైనా ఒక డెస్క్టాప్ మీద కానీ, ఒక టాస్క్ బార్, ఇక్కడ ఒక టాస్క్ బార్ మీద కానీ సపోజ్ ఇది సపోజ్ ఇది ఒక విండోస్ ఇది ఉంది, నేను క్లిక్ చేశాను ఈ యాప్స్ని క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ స్టోర్ ఏదో ఓపెన్ అయింది కదా. అంటే ఏం చేశాను, క్లిక్ చేస్తే కదా ఓపెన్ అయింది, అదేంటి సింగిల్ క్లిక్ చేశాను. ఎందుకు, యాప్స్ మీద కాబట్టి, ఐకాన్స్ మీద సింగిల్ క్లిక్. నార్మల్గా డెస్క్టాప్ మీద సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది కానీ ఓపెన్ అవ్వదు, మీరు డబుల్ క్లిక్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ కానీ వేరే అదర్ ప్లేసెస్లో, ఇక్కడ మాత్రం జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే చాలు, అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అలాగా క్లిక్ ద అప్లికేషన్ ఐకాన్ ఆన్ ద డెస్క్టాప్ ఆర్ టాస్క్ బార్. ఓపెన్ అంటే అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలంటే అది కూడా చూడండి, నేను ఓపెన్ కూడా ఎలా చేయాలని కూడా రాశాను నోట్స్. నెక్స్ట్ ఈ కార్నర్ లో ఎక్స్ బటన్ ఉంది కదా, ఎక్స్ బటన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నా కార్నర్ లో ఒక క్రాస్ మార్ రెడ్ కలర్ బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. అదే రాసుకున్నాను ఎలా క్లోజ్ చేయాలి అంటే, కార్నర్ లోకి వెళ్ళి క్లోజ్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ F4 క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు సపోజ్ ఆ డాక్యుమెంట్, కానీ కొన్ని వెర్షన్స్ లో ఈ ఆల్ట్ F4 కొన్ని దాంట్లో వర్క్ అవుతుంది, కొన్ని దాంట్లో వర్క్ అవుతుంది. వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మాక్సిమం అయితే వర్క్ అవుతుంది, కొన్ని వెర్షన్స్ లో నాకు వర్క్ అవ్వలేదు. ఓకే, అలా అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓపెనింగ్, ఎలా అప్లికేషన్ ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ తర్వాత ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఈ స్విచ్చింగ్ అప్లికేషన్ నుంచి ఒక అప్లికేషన్కి ఎలా వెళ్ళాలి, కాపీ ఎలా చేయాలి, కట్ ఎలా చేయాలి, పేస్ట్ ఎలా చేయాలి, ఫైల్ ఎలా సేవ్ చేయాలి అనేది నేను క్లియర్ ఎవ్రీ స్టెప్ నీట్ గా కూర్చొని ప్రతిదీ కూడా రాసి పెట్టాను మీకోసం. ఎందుకంటే మీరు మళ్ళీ నోట్స్ కోసం మళ్ళీ మీరు గూగుల్లో నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఏ టూల్స్ కానీ ఏది మళ్ళీ మీరు వెళ్ళి సెర్చ్ చేయక్కర్లేదు, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ హియర్ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఈ రోజు లాస్ట్ డెమో సెషన్, ఈ రోజే లాస్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి పెయిడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, డెమో క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి మనకి. ఓకే, ఓకే, దెన్ నా నెంబర్ మీకు ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ, మీకు ఇందులో చాట్లో కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో పింగ్ చేయండి. మీకు నెక్స్ట్
నెక్స్ట్ ఫ్రెష్ లింక్ ఉంటుంది మనకి నెక్స్ట్ నుంచి. ఓకే. ఓకే, థ్యాంక్స్ ఫర్ టుడే. ఏమైనా మళ్ళీ క్లాస్ ఒకసారి చూడండి, మీకు ఏమైనా డౌట్ మీ ఈ లింక్ యూట్యూబ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను అక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఉన్నా సరే నా నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు రికార్డెడ్ వీడియోస్, ప్రతి సెషన్ కూడా రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, డైలీ క్లాస్ నోట్స్. అండ్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ యూ విల్ గెట్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు కూడా మీకు కంప్లీట్ ప్రింటెడ్ మెటీరియల్, లేదా మీకు లేదు ప్రింటెడ్ మెటీరియల్ వద్దంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్, బెనిఫిట్స్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి. మనం ఒక 1-to-1 డౌట్ సెషన్ సెషన్ మనం క్రియేట్ చేసి మనం అక్కడ మీకు డౌట్స్ అనేది సాల్వ్ చేయాలి. 1-to-1 డౌట్ సెషన్ ఉంటుంది. మీ క్లాస్లో అడగడానికి అంటే కొందరు మొహమాటం ఉంటుంది, క్లాస్లో అడగడానికి ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం, ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొందరు, సో అలాంటి వాళ్ళ కోసం మనం we will come with a separate doubt sessions. Okay. Yeah, that's for today class. Yeah, thanks everyone. Thank you. Bye.